పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులను స్మరించుకున్నారు. जोहार लालगन बादशाह गारू, जोहार लालगन बादशाह गारू, जोहार लालगन बादशाह गारू, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार लालगन बादशाह गारू, जोहार लालगन बादशाह गारू. ఎంతో మంది త్యాగదానుల ఫలితం దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య దేశంగా ఉండటం మనకు గర్వకారణం. అనేక రంగాల్లో మనతో పోటీపడే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా ప్రపంచ దేశాల్లో మిగతా వాళ్ళకి లేదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే 1924 మధ్య, సో అదేవిధంగా చూస్తే మనం లాల్గన్ బాద్షా గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మనకి మన నియోజకవర్గానికి ఎంతో రాజకీయ అండదండలుగా ఉన్న వ్యక్తి. మరి ఇదే రోజున హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ నార్కెట్పల్లి దగ్గర ప్రమాదవశాత్తు మరణించడం మనందరూ కూడా దురదృష్టకరం. ఎందుకంటే మన పిడుగురాళ్ళలో షాదీఖానా పూర్తి చేయడంలో తన రాజ్యసభ నిధుల నుంచి కూడా ఎంతో మనకి సహాయపడ్డారు. అదేవిధంగా రాజకీయంగా కానీ అభివృద్ధి పదంలో ముందెళ్ళడానికి గురజాల నియోజకవర్గానికి కూడా ఎంతో అండగా ఇచ్చారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం కూడా మన దురదృష్టం. ఆయన కూడా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా మన జరిగిన యుద్ధంలో కూడా మనం చూస్తే ముష్కరులు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మరి సమర్థంగా తిప్పికొట్టే దాంట్లో అమరులైన జవాన్లకు కూడా నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా గురజాల ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.